హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది ముందు వీడియో అనేది పెట్టాను. అది కావాలంటే చూడండి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో. ఈ స్టిచ్చింగ్ వీడియోలో ప్రిన్సెస్ కట్ కదా, ఫ్రంట్ వచ్చేసి ప్యాడ్స్ వస్తాయి. తర్వాత పైపింగ్ అనేది ఎలా కుట్టుకోవాలో అది కూడా చూపిస్తాను. తర్వాత షోల్డర్ దగ్గర మనకు కుట్టు అనేది కనిపించకుండా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎలా కుట్టుకోవాలో అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 పార్ట్స్ అనేది ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే ప్యాడ్ అనేది జాయింట్ చేస్తామో ఆ ప్యాడ్ అనేది ఇలా తీసుకొని సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి సెంటర్లో ఒక మార్కింగు, తర్వాత ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసి సెంటర్లో ఒక మార్కింగ్ అనేది చేసి, ఇప్పుడు ఏదైతే మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ జాయింట్ చేసాం కదా అది కూడా సెంటర్లో అనేది మార్కింగ్ చేసుకొని ప్యాడ్ పైన ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టి ఒక చిన్న మధ్యలో ఒక పిన్ పెట్టుకొని మనం ఏదైతే క్లాత్ అనేది జాయింట్ ఉంటుందో ఆ జాయింట్ పైనే, అంటే 2 పీసెస్ అనేవి జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ పైన ఇలా కుట్టుకోండి. లేదు అని అంటే మధ్యలో ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టు సెంటర్ పాయింట్ ఉంటుంది కదా ఆ 1/2 ఇంచ్ ఇలా రఫ్ అయినా చేసుకోండి. అలా చేసుకుంటే ప్యాడ్ ఇటు అటు కదులుతుంది. మొత్తం స్టిఫ్గా ఉండాలంటే ఇలా మొత్తం కుట్టుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. మెయిన్ క్లాత్ సేమ్ అలానే ఈ 2 పార్ట్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఊక్స్ కాజా పట్టీ దగ్గర మధ్యలో సెంటర్లో చిన్న కట్ పెట్టుకోండి. ఇక్కడ నేను అనేది కట్ పెట్టడం అనేది మర్చిపోయాను. ఇలా చిన్న కట్ పెట్టుకొని ఒక 3 ఇంచీల పొడవు అనేది, అంటే మనం నార్మల్ బ్లౌజ్కి కుడతాం కదా ఊక్స్ కాజా పట్టీ సైడు 1/2 ఇంచ్ ఫోల్డింగు, 3 ఇంచీల పొడవు అని అలా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ 3 ఇంచీల పొడవు లైనింగ్కున్న మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకోండి. అప్పుడే కరెక్ట్గా అనేది ఫిట్గా వస్తుంది. సగానికి ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా లైనింగ్కి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసినాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్, అంటే లైనింగ్ క్లాత్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మెయిన్ క్లాత్ వచ్చేసి కుట్టు పైకి ఉండాలి. లైనింగ్ క్లాత్ది కుట్టు లోపల, అంటే ప్యాడ్ లోపలికి వెళ్ళేటట్టు చూసుకొని ఇలా కుట్టు మొత్తం సెట్ చేసుకొని కరెక్ట్గా కుట్టు, అంటే ఆ కుట్టు ఈ కుట్టు కలిసేటట్టు సెట్ చేసుకొని ఇలా మొత్తం అనేది జాయింట్ చేసుకోండి. ఇలా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా అటు సైడ్ పార్ట్ కూడా అలానే రెడీ చేసి ఒకదానిపైన ఒకటి పెట్టి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఊక్స్ కాజా పట్టి ఒకేలా ఉండాలి కదా, అందుకే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఊక్స్ పట్టి అనేది రెడీ చేసుకుందాం. ఊక్స్ పట్టి ఎప్పుడైనా సరే లైనింగ్ అనేది మనము జాయింట్ అనేది చేసుకుంటాం కదా, అందరికీ తెలిసిందే ఊక్స్ కాజా పట్టి ఎలా జాయింట్ చేసుకోవాలో. అలానే ఒక సైడ్ మీరు ఎటైతే ఊక్స్ పెట్టుకుంటారో అటు సైడ్ అనేది జాయింట్ చేసుకోండి. తర్వాత కాజా పట్టి వచ్చేసి సేమ్ మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అలానే జాయింట్ చేసుకోండి. అయితే ఇక్కడ 4 ఇంచీలు వెడల్పు పొడవు ఎంత మన కాజా బ్లౌజ్ ఉంటుందో అంత పొడవు అనేది తీసుకొని సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత నార్మల్ ఊక్స్ కాజా పట్టి ఎలా కుట్టుకుంటామో అలానే కుట్టుకుంటూ కొంచెం తిక్కుగా ఉంటే మనం కాజా వేస్తే కాజా అనేది తెక్కంటూ ఉంటుంది అనమాట. మనం సింగిల్ క్లాత్ వేస్తే కాజా కానీ ఊక్స్ కానీ ఒక్కొక్కసారి తెగిపోతుంది. మనం కస్టమర్స్ కుట్టేటప్పుడు కరెక్ట్గా కుడితే మనకి ఇంకా బ్లౌజెస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద పట్టి అనేది జాయింట్ చేసుకోండి. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి జస్ట్ బెల్ట్కి మాత్రం మనం బ్యాక్ పార్ట్ అయితే ఎలా జాయింట్ చేసుకుంటామో అలానే 2 పార్ట్లు కూడా ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోండి. ఇక్కడ వేస్తే పెద్ద కుట్టు వేసుకోండి హెమ్మింగ్ కోసం, లేదు అని అంటే చిన్న కుట్టు అయినా వేసుకున్నా పర్లేదు ఫ్రంట్ పార్ట్ కాబట్టి. సేమ్ అదే విధంగా ఈ 2 పార్ట్లు జాయింట్ చేసాం కదా, వీటిని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత డోరీ అనేది ఫస్ట్ అనేది రెడీ చేసుకుందాం. డోరీకి ఇక్కడ నేను హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసుకుంటాను. డోరీ అంటే అందరికీ తెలిసిందని రెడీ చేసుకుంది, అది ఒక వీడియోలో చూపిస్తే లెంత్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీకు కటింగ్ కావాలంటే నేను ముందు వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. డ్రాప్ షేప్ అనమాట. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ని అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి
డాట్స్ అనేది కుట్టుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చేసి బెల్ట్ అనేది కుట్టుకుంటే బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. డాట్స్ కుట్టుకున్న తర్వాత కింద వచ్చేసి బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసి లాస్ట్లో పెద్ద కుట్టు వేసుకోండి. హెమ్మింగ్ అనేది చేసినాక పెద్ద కుట్టు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ అనేది జాయింట్ చేసుకుందాం. మనకు కుట్టు అనేది కనిపించకూడదు కదా. ఫస్ట్ మెయిన్ క్లాత్ సైడ్ పెట్టి ఒక కుట్టు అనేది అంటే ఒక పావించి మాత్రమే విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది కుట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ సైడ్ తిప్పుకోండి. లైనింగ్ సైడ్ తిప్పి ఒక పావించి అనేది విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది కుట్టుకోండి. అప్పుడు మనకు 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి కుట్టు అనేది బయటకు అనేది కనిపించదు అనమాట. అయితే షోల్డర్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, సమానంగా కటింగ్ అనేది చేసుకోండి. ఎందుకనంటే మనకి కరెక్ట్ షేప్ రావాలన్నా, అంటే మనం పైపుని వేసుకుంటాం కదా, కరెక్ట్గా రావాలన్నా, చంక దగ్గర వచ్చేసి ప్లస్ పాయింట్ రావాలన్నా ఇలా అన్ని పార్ట్స్ చెక్ చేసుకోండి. ఏమాత్రం హెచ్చు తగ్గులు అనేది ఉండకూడదు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ హెచ్చు తగ్గులు అనేది వచ్చిందని అంటే ప్లస్ అనేది మనకి చంక దగ్గర రాదు. ఇప్పుడు పైపిన్ అనేది జాయింట్ చేసుకోవాలి. పైపిన్ అనేది జాయింట్ చేసుకున్నప్పుడు మనం ఏ కలర్ అయితే తీసుకుంటామో ఆ కలర్ మధ్యలో పైపిన్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నేను క్రాస్ పట్టు అనేది జాయింట్ చేస్తాను. ఫస్ట్ ఎప్పుడైతే మన బ్లౌజ్ క్రాస్ పట్టు అనేది తీసుకుంటామో అలా తీసుకొని మొత్తం జాయింట్ చేసుకొని ఏదైతే పైపిన్ అనేది రెడీ చేసుకున్నామో ఒక 1/2 ఇంచ్ అనేది, అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇలా గ్యాప్ అనేది పెట్టుకొని కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఒక పావు కంటే ఎక్కువ 1/2 ఇంచ్ కంటే తక్కువ ఉండేటట్టు క్లాత్ ఉంచి మిగిలిన క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి క్రాస్ తిరగాలి కదా, అందుకనే ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 విధాలుగా కుట్టుకోవచ్చు. పైపిన్ ఇలా పెట్టి కూడా కుట్టుకోవచ్చు. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు రౌండ్కి అయితే అలా కుట్టుకోవచ్చు, కానీ డిజైన్కి అయితే అలా మనం తిప్పలేం కాబట్టి లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి 1/2 ఇంచ్ కంటే తక్కువైన ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పైపిన్ అనేది పైపిన్ ఉంది కదా, ఆ పైపిన్ అనేది ఇటు సైడ్ నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టి మొత్తం పైపిన్ పక్కనే ఒక కుట్టు అనేది కుట్టుకోండి. ఇలా స్లోగా అనేది కుట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఇక్కడ స్పీడ్ అనేది మనకు అవసరం లేదు. అయితే ఆల్రెడీ డోరీ రెడీ చేసుకున్నాం కదా, డోరీ ఎక్కడ పెడతామో అక్కడ పెట్టి, అంటే ఇక్కడ ఇది పాట్ నెక్ కాబట్టి ఈ ప్లేస్లో పెడతాం కదా, ఫస్ట్ పెట్టి ఒక కుట్టు అనేది రఫ్ చేసుకోండి. ఫస్ట్ పెట్టియండి, పెట్టి కుట్టు అనేది రఫ్ చేసుకున్న తర్వాత దీనిపైనే పైపిన్ వచ్చేటట్టు ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇది కొంచెం ఈజీ పద్ధతి. లేదు ఇన్విజిబుల్ డోరీ కూడా వేసుకున్నా అది కూడా నీట్గా వస్తుంది. మనం బొటెక్ లాగే కుట్టాలి, కుట్టు నేర్చుకోవాలని అంటే ఈ పద్ధతి కూడా మనకి ఇంపార్టెంటే. పైపిన్ని ఎన్ని రకాలుగా వేయచ్చు. పైపిన్ అనేది బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్ లోపలే, దానికి లోడింగ్ పైపిన్ కూడా అంటారు, అలా కూడా వేయచ్చు. అది కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను. ఇది కూడా ఒక పద్ధతి అని. పైపిన్లో 2-3 రకాలుగా 3-4 రకాలుగా అనేది వేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసిన పద్ధతి 3 పద్ధతులు అనేది ఉంది. అయితే ఇది ఒకటి. ఇంతకు ముందు వీడియోలో ఒక పైపిన్ ఎలా పెట్టాలో అని చూపించాను. తర్వాత లోడింగ్ పద్ధతి అంటే ఇన్విజిబుల్ బయటికి కనిపించకుండా అది కూడా ఇంకొక వీడియోలో అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా డోరీ అనేది ఇలా పెట్టి ఇటు సైడు కుట్టు అనేది వేసుకుంటే మనకి బయటికి డోరీ కుట్టినట్టుగా అనేది కనిపించదు. ఇలాగని మనం కస్టమర్స్ కుట్టామనుకోండి, మనకి ఇంకా కస్టమర్స్ అనేది పెరుగుతారు. ఎప్పుడైనా సరే మనం కటింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంటు. కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్కి ప్రతి దానికి ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టండి, లేదంటే కుట్టు అనేది పిగిలిపోతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్, ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఆల్రెడీ కటింగ్ వీడియో చూపించాను కదా, సైడ్స్ అనేది ఫస్ట్ ఇలా జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు జాయింట్ చేసి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీనిపైన ఇంకొక హ్యాండ్ అనేది పెట్టండి. ఇలా పెట్టినాక ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేస్తే ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, అది కటింగ్ చేసుకోండి. బ్లౌజ్ ఆర్మ్ హోల్ ఎంత ఉంటుందో అంత చెక్ చేసి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ బ్లౌజ్ ఆర్మ్ హోల్ 8.5 ఇంచీలు, 8.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఎంతైతే అంత విడిచిపెట్టేసి ఒక మార్కింగ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది విడిచిపెట్టిన తర్వాత
ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకున్నా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ అనమాట. కట్ వర్క్లో పైపింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఈ కప్పు వచ్చేసి వెడల్పు వచ్చేసి 1.5 ఇంచి, పొడవు వచ్చేసి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పెట్టామంటే పైకి అనేది లెగుస్తుంది అనమాట. 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. మనకి ఎంత హ్యాండ్ అయితే కావాలో అంత మార్కింగ్ అనేది చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు థ్రెడ్ని అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోండి. మార్కింగ్ అనేది ఏ విధంగా ఉందో దానిపైనే పెట్టి థ్రెడ్ పక్కన కుట్టు వచ్చేటట్టు కొంచెం స్లోగా కుట్టుకోండి. ఇక్కడ స్పీడ్ అనేది వద్దు, ఎందుకనంటే ఏమాత్రం స్పీడ్కి కుట్టినా పాడైపోతుంది కట్ వర్క్ డిజైను. ఇంకొకటి ఏంటంటే దీనికి పైపింగ్ వేసుకుంటున్నాం కదా, అందుకని ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఇలా లాస్ట్ వరకు కుట్టి ఇప్పుడు లైనింగ్ తీసుకుందాం. ఈ లైనింగు పైనే అంటే పైపింగ్ లోపలికి వెళ్ళేటట్టు ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఏదైతే కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు పైన కుట్టు వచ్చేటట్టు కొంచెం స్లోగా అనేది కుట్టుకోండి. కుట్టుకు అనేది అటు ఇటు అనేది కుట్టు అనేది వెళ్ళకూడదు. అలా వెళ్ళిందంటే మనకి గ్యాప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. కుట్టు పైన కుట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట. ఇలా మొత్తం కుట్టుకున్నాక ఇప్పుడు 1/2 ఇంచి మాత్రం ఉంచేసి మిగిలిన క్లాత్ అంతా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న కట్ పెట్టుకోండి. ఇలా చిన్న కట్ పెట్టుకుంటూ అటు తిప్పుతాం కదా, రివర్స్ చేస్తాం. రివర్స్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ ఇలానే ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకొని ఇప్పుడు లైనింగ్ ఉన్న మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత రెండిటికి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది కొద్ది గ్యాప్ ఉందన్నమాట. ఆ 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది రెడీ అయ్యింది కదా, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అనేది హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవడం. అయితే ఇక్కడ మొత్తం కరెక్ట్గా ఉన్నదో లేదో ఫస్ట్ అన్నీ చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాతే హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి మనం సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, మన షోల్డర్ సెంటర్ పాయింట్, అక్కడ మన హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ సెంటర్ పాయింట్ పెట్టి ఇలా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అనేది క్లాత్ అవుతుంది. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకుంటేనే మన షోల్డరు సెంటర్ పాయింట్ తర్వాత హ్యాండ్కి సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా సెట్ అయితేనే మనకి ఇక్కడ నీట్గా కూర్చుంటుంది, లేదంటే ఉబ్బినట్టు వస్తుంది అనమాట. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకొని నేను ఇక్కడ జిగ్జాగ్ అనేది చేస్తాను అనమాట. ఇలా చేసుకుంటే మన క్లాత్ అనేది దారాలుగా రాదు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి సైడ్ జాయింట్. హ్యాండ్స్కి సైడ్ జాయింట్ అనేది మన హ్యాండ్ ఎంత లూజ్ ఉంటుందో అంత మార్కింగ్ చేసుకోండి. ఎల్బో దగ్గర ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, సెంటర్ పాయింట్ వచ్చేసి 6.5 ఇంచీలు, తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 8.5 ఇంచీలు. అలా మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసి ఫస్ట్ ఒక కుట్టు అనేది ఇలా కుట్టుకోండి. పైనుంచి కింద వరకు కరెక్ట్ కొలతలు తీసి ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోండి. తర్వాత లాస్ట్లో కూడా ఒక కుట్టు అనేది కరెక్ట్గా కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలాగని మనం కరెక్ట్ కొలతలు తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే సైడ్ అనేది జాయింట్ రాదు. ఆర్మ్ హోల్ దగ్గర 8.5 ఇంచీలు, తర్వాత హ్యాండ్ మధ్య పాయింట్ 6.5 ఇంచీలు, హ్యాండ్ చివరి పాయింట్ 5.5 ఇంచీలు. అంటే వాళ్ళ బ్లౌజ్ బట్టి ఎంత ఉంటే అంత అనేది మార్కింగ్ చేసి పైనుంచి కింద వరకు ఫస్ట్ ఒక కుట్టు అనేది ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత పైనుంచి కింద వరకు కుట్టుకున్న తర్వాత చివరిలో కూడా ఒక కుట్టు అనేది కుట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలా చివరిలో ఒక కుట్టు అనేది కుట్టినాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకొని సైడ్ అనేది మిషన్ ఉంటే ఇంటర్లాక్ చేసుకోండి. కానీ పీకో మిషన్ ఉంటుంది అనుకోండి, ఆ పీకో మిషన్తో కూడా చేసుకున్న మన శారీ ఫాల్స్ కొడతాం కదా, దాంతో చేసుకున్న మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే సైడ్స్ కూడా నీట్గా కుడితే మనకి కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. అయితే ఇప్పుడు 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కుట్లు అనేవి ఒక 1/4 ఇంచు పక్కన అనేది కుట్టుకున్న తర్వాత మొత్తం మీకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అయింది. ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం టోటల్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి
స్టార్ నెక్, హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్, తర్వాత బ్యాక్ వచ్చేసి ఎప్పుడులాగే పాట్ నెక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ప్యాడ్స్ అనేవి వచ్చాయి. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అనేది చేయండి.